వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు నేను చూపించే కర్రీ చికెన్ అండి. చికెన్ అంటే నాటుకోడి అండి. నాటుకోడి కూర చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఇది చాలా ఫ్రెష్ కూర, ఇప్పుడే కట్ చేశారు. ఇది పుంజు మాంసం. ఓకేనండి, రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కాస్త వేగాలి. ఈ కర్రీ చాలా 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 బాగుంటుందండి. చాలా ఫ్రెష్ కూర, ఇప్పుడే కట్ చేశారు. పచ్చిమిరకాయలు కాస్త వేగాయి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ బాగా వేగాలి. కొంచెం కరివేపాకు టేస్ట్ కూడా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిగా కావాల. కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగాయి. ఇప్పుడు టమాటాలు బాగా వేగిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు బాగా ఫ్రై చేయాలి. టమాటాలు బాగా ఫ్రై అయ్యండి. ఇప్పుడు మనం చికెన్ వేసేసుకోవాలి. ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ వేసేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఒకసారి చికెన్ కలుపుకున్నాక ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. నేను చేతితో ఫోన్ పెట్టుకొని చేయడం వల్ల నేను మధ్య మధ్యలో ఆపుతున్నాను. పసుపు వేసుకున్నాక మళ్ళీ బాగా ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం. మిక్సీ జార్ తీసుకొని అందులో జీలకర్ర, చెక్క, ఒక 4 లవంగాలు, 2 ఇలాచి, చిన్న సైజు ఒక ఇంచి ఎండు కొబ్బరి వేసుకోవాలి. అదే జార్లో కొంచెం అల్లం, వెల్లుల్లి ఒక 10 రెబ్బలు, ఉల్లిపాయలు ఒక టమాటో ఇందులో వేసేసుకోవాలి. దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా ప్రిపేర్ చేసుకోవాలండి. చికెన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ 20 నిమిషాల వరకు వేయించాలి. 20 నిమిషాలు వేగాక ఇలా వస్తుంది చికెన్ కలర్ వస్తుందండి చికెన్. ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసేసుకుందాము. మీకు మధ్యలో ఆపాను వీడియో, అందువల్ల మీకు చూపించలేదు. వేపడం 20 నిమిషాలు కూడా ఇలా బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక కూడా ఒక 5 మినిట్స్ మొత్తం ముక్కలకి బాగా ఈ మసాలా పట్టేలా వేయించుకోవాలి. మసాలా చూసారా, ముక్కకు మొత్తం బాగా అంటుకుందండి. ఇప్పుడు మనం ఇందులో కలుపు టేస్ట్ సరిపడా, మన స్పైసీ తగ్గ కారం నాకు 3 స్పూన్స్ పడుతుంది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. మీరు కూడా ట్రై చేసి కర్రీ ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్లో మంచిగా పెట్టండి కామెంట్స్. మనం ముందుగా ఇప్పుడు మసాలా రుబ్బాం కదండి, ఆ గిన్నెలోని కొంచెం వాటర్ వేసుకోవాలి. ఒకసారి కలుపుకుందాం. మీకు ఒక చిన్న టిప్ అండి, చికెన్ ఇలా నాటుకోడి బాగా ఫాస్ట్గా ఉడకాలంటే సొంటం కానీ ఒక్క స్పూన్ పెరుగు వేసుకుంటే చాలా ఫాస్ట్గా ఉడుకుతుందండి. ఇదిగోండి, నేను పెరుగు వేస్తున్నాను. ఒక్క స్పూన్ వేస్తే చాలా ఫాస్ట్గా ఉడుకుతుంది కర్రీ. పెరుగు వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు మనం వాటర్ పోసుకోవాలండి. ముక్కలు ములిగేదాకా వాటర్ పోస్తే సరిపోతుంది. మన గ్రేవీ తగ్గ వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకోవాలండి ముక్కలు ములిగేదాకా, ఎందుకంటే నాటుకోడి కదా, అందు గురించి అని కొంచెం వాటర్, కొంచెం హాఫ్ గ్లాస్ ఎక్కువ పడుతుంది. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. మూత పెట్టే ముందు ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకోండి, మీకు సరిపోయిందో లేదో. అలా కారం కూడా చెక్ చేసుకోండి, మీకు స్పైసీ తగ్గ ఉందో లేదో. నాకు సాల్ట్ కారం అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయండి. ఇప్పుడు నేను మూత పెట్టేసుకుంటున్నాను. ఖచ్చితంగా ఒక 20 మినిట్స్ పడుతుందండి.
లాస్ట్ ఫైనల్గా కర్రీ ఇలా రెడీ అయిందండి. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం ఒకసారి కలుపుకొని. మీకు కావాలంటే గ్రేవీ ఉంచుకోవచ్చు, లేదంటే ఫ్రైగా చేసుకోవచ్చు. నేను రసం పెట్టాను, అందుకని నేను ఫ్రైగా చేశాను. నాటుకోడి ఫ్రై అయితే చాలా బాగుంటుంది, రసం కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాము. ఇందులో నిమ్మకాయ పిండుకొని తింటే అదిరిపోతుంది. చూసారు కదా, లాస్ట్ ఫైనల్గా ఇలా వచ్చిందండి నాటుకోడి కూర. చాలా 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 టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. బాయ్ ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎలాంటి కుకింగ్ వీడియో పెట్టాలండి కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.